హాయ్, గుడ్ ఈవినింగ్. ఈరోజు బుధవారం, మాఘ బుధవారం. గ్రీన్ డ్రెస్, గ్రీన్ బూట్. గ్రీన్ అయితే బాగుంటుందని కొంచెం పరుపులు కలిపి ఇప్పుడు కూరల్లో కనుక ప్రతి దాంట్లో అద్రక్కలు లస్సుని వేస్తాయి. అలాగే కొంతమంది రే మనం అందరం తినేవాళ్ళకి ఓకేనా, తింటుంటారు కదా అద్రక్ లస్సుని. అలాగే కొంచెం పరుపులు కలిపాయి. బాగుందా? ఇదే నా నెక్. నేను చిన్న సింపుల్ డిజైన్ తీసుకున్నానబ్బా. సింపుల్ డిజైన్ అయితే బాగుంటుందని సింపుల్ తీసుకున్నాను. అన్నీ కొంచెం హెవీ ఉన్నాయి, అందుకని సింపుల్ తీసుకున్నాను. ఈరోజు ఉదయం ఏమైందంటే, నేను ఎప్పుడైతే 4:40కి లేస్తాను, 3:40కి లేస్తాను కదా, కానీ ఈరోజు నిద్రపోతూనే ఉన్నానబ్బా. నైట్ అంతా నిద్రపోతూనే ఉన్నాను. నిద్రలో మంచి మంచి డ్రీమ్స్. కాశీ వెళ్ళిపోయినట్టు, కాశీలో స్వామివారిని చూస్తున్నట్టు, మళ్ళీ అక్కడి నుంచి మా ఆయన గారు మేము అందరం కలిపి పెద్ద రంగులు రాట్నం ఎక్కినట్టు అది సముద్రంలో, అది అలా 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 అలల్లో జెండు వీలు తిరుగుతుంది. అలలో జెండు వీలు తిరుగుతుంటే నాకేమనిపిస్తుంది అంటే, వామ్మో పడిపోతామేమో, ఇదేంటి ఇతను ఒక్క సెకండే, ఒక్క నిమిషమే అని చెప్పేసి ఎన్ని తిప్పులు తిప్పుతున్నాడని నేను గట్టిగా అన్న ఆపండి అంటూ గట్టిగా అరుస్తూ ఉన్నా. అబ్బా, ఎంత అరుస్తున్నా పట్టించుకోవట్లేదు, తిప్పుతూనే ఉన్నా. ఇంకా స్పీడ్ తిప్పుతున్నారు. కింద కాళ్ళ కింద సన్న రాడ్డు, పైన సన్న రాడ్డు. ఆ రాడ్డు పట్టుకొని అది జైంట్ వీల్ ఓపెన్. అట్లా కుర్చీలు కూడా కాదు, కూర్చునేవి కూడా కాదు, ఓన్లీ ఆ రెండింటి మీద పైన పట్టుకొని కింద పట్టుకొని బ్యాలెన్సెస్గా నిలబడాలన్నమాట. అలా నిలబడి ఉన్నాను. అది తిరుగుతూ ఉంది. ఇంకా పోయింది, చాలా లాంగ్ వెళ్ళిపోతుంది, మళ్ళీ దగ్గరకు వచ్చి మళ్ళీ తిరుగుతుంది, మళ్ళీ చాలా లాంగ్ వెళ్ళి తిరుగుతుంది, మళ్ళీ దగ్గరకు వచ్చి తిరుగుతుంది. ఇట్లా అయితే నేనేమనుకున్నానంటే, వామ్మో ఇట్లా పడిపోతే ఈ సముద్రంలో పడి చచ్చిపోతాను కదా, ఎట్లాగా అని నేను భయపడిపోతున్నాను. అన్న ఆపండి నేను ప్రతి ఒక్క మగవాళ్ళని అన్న అంట. అందు గురించి అట్లా ఆపండి అని చెప్పేసి అంటుంటే ఎవరు పట్టించుకోవట్లేదబ్బా. వాళ్ళు తిప్పుతూనే ఉన్నారు. అట్లా చాలాసేపు తిప్పిన తర్వాత కాసేపు ఇంకా స్లో చేస్తే సర్లేమని దిగుతూ ఉంటే అదంతా పెద్ద నీళ్ళబ్బా. ఆ నీళ్ళలోంచి అట్లా ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చిన తర్వాత అక్కడేముంది, మా సారు వాళ్ళందరూ ఉన్నారు కదా. ఏమో నేను కాబట్టి సరిపోయింది. ఆయన గారికి అసలే జైంట్ వీల్ అంటే భయం. నేనే ఒకసారి విజయవాడలో ఎగ్జిబిషన్ అప్పుడు ఎక్కాము మేమిద్దరం కలిసి. అప్పుడు చాలా భయపడ్డారు. అట్లా జరుగుద్ది, వద్దు అన్నా నేను. ఆయన ఎక్కపోవడం చాలా మంచిదని వాళ్ళు అన్నారు. నీ మొహం, నీ వెనకాల ఆ సువ్వల కడ్డీల మీద ఉన్నది మీ ఆయన కూడా ఎక్కాడు, ఆయన కూడా తిరిగాడు అన్నాడు. వామ్మో నాయనో, ఇంకా నయమే. ఆయన మధ్యలో చేతులు వెళ్ళిపెడితే సముద్రంలో పడిపోయాడు కదా, నాకు తెలియకుండా, నా పర్మిషన్ లేకుండా మీరు ఎందుకు ఆయన ఎక్కించారు అది ఇదని వాళ్ళ మీద గట్టిగా పడి అరుస్తూ ఉన్నా నేను. అంటే నాకు అంత భయం అబ్బా. ఎందుకంటే ఆయన నా మాంగళ్యం కదా. అనుక్షణం నా పిల్లల కోసం, మా ఆయన గారి కోసమే నా జీవితంలో అస్తమానం స్వప్నాలతో సహా వాళ్ళ గురించి వస్తుంది. నాకంటూ ఏమీ లేదబ్బా. కనీసం నాకంటే చిన్న డ్రీమ్ కూడా రాదు. అస్తమానం వాళ్ళ గురించి కంగారు పడుతున్నట్టు, భయపడుతున్నట్టు. ఇంతలోకి అరిసి కళ్ళు తెరిచి చూసారమ్మా. 7 అయింది. నేనైతే 6కే వస్తా కదా ఎల్లమ్మ తల్లి గుడికి. 7 అయింది. వామ్మో అని గబిక్కలు వేసి 2 జబ్బులు నీళ్ళు పోసుకొని బట్టలు వేసుకొని వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నాను. అట్లాగే ఒక్కోసారి మనకి సోయి తెలియకుండా అయ్యిద్దబ్బా. నీవు ఇందాక 4 గంటలకు కూడా అంతే, 2:30-3 గంటలకు పడుకున్నాను. అది కూడా అంతే. ఇప్పుడు దాకా మేము నిద్రపోయా. ఇప్పుడే లేచి మళ్ళీ గుడిలోకి వచ్చా. గుడి దగ్గర పార్క్ ఉంటుందబ్బా. ఇదంతా చాలా బాగుంటుంది ప్లేస్. ఇది అపార్ట్మెంట్స్, పార్కు. అందుకని ఎక్కువ శాతం ఇక్కడ కూర్చొని పార్కులో ఈ టైంలో అందరూ బయటకు వస్తారు, లేడీస్ అందరూ. అక్కడ కూర్చొని నేను కొంచెం దూరంగా వచ్చి వీడియో చేసుకొని తర్వాత వాళ్ళతో జాయిన్ అయ్యి కాసేపు కబుర్లు ఆడి 8 దాకా ఇంకప్పుడు మా ఇంటికి వెళ్తాను. ఓకేనా, బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సబ్స్క్రైబర్లు ఎక్కువ మంది ఉండాలంటగా మనం చెప్పే మాటలు వినేవాళ్ళు. వాళ్ళ విన్నా వినకపోయినా
నేనైతే మాట్లాడే అవకాశం వచ్చింది. ఎందుకంటే ఇంట్లో ఎవరు మాట్లాడరబ్బా, ఎవరి పనులు వాళ్ళు చేసుకొని తలకాయ ఉంచుకుంటారు మూడిగా. ఎందుకంటే అత్తగారి ఇల్లు కదరా, అందుకని కోడలు అత్తలతో మాట్లాడరు. వాళ్ళు అనుకుంటారు మనతో మాట్లాడలేదు అనుకోని, కానీ వాళ్ళకు వాళ్ళే మోగబోయి వాళ్ళ జీవితంలో సగభాగం వేస్ట్ చేసుకుంటున్నారు, ఆనందాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు. నాకైతే ఏముండదు, నా ఇల్లు కాబట్టి, నాకు నా కొడుకు ఇల్లు కోడలు ఇల్లు కాబట్టి నాకు వాళ్ళు ఏ పని మీద ఉన్నా కూడా నేను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చూసి ఊరుకుంటా. మా ఆయన గారి దగ్గరికి వెళ్తా, ఆయన పాత విషయాలు ఎప్పుడో డబ్బుల గురించి అవి ఇవి మాట్లాడుతూ ఉంటారు. అసలు మన డబ్బులతో పని అయిపోయింది మనకి, ఇంకా డబ్బులతో అవసరం లేదు. డబ్బుల గురించి మీరు మాట్లాడి ఊరికి దిగులు పడమాకండి. మనం కొంచెం అన్నం తిన్నావా, మందులు వేసుకున్నావా, మందులు తెచ్చారా లేదా, అంతే. ఇక అంత తప్ప మనకు వేరే ఆలోచన ఏం లేదు. వాళ్ళ మనుషులు మనవాళ్ళు మాట్లాడుతున్నారా లేదా, కోడలు మాట్లాడుతుందా లేదా, ఇవన్నీ ఏమి ఉండదు. కొడుకు మాట్లాడుతున్నా భయపడతాడబ్బా, ఎందుకంటే వాళ్ళ అమ్మతో గంటలు గంటలు మాట్లాడుతున్నా మనం అనుకోకూడదు నా కొడుకు. కానీ వాళ్ళ అమ్మతో, కొడుకు తల్లితో డైరెక్ట్గా మాట్లాడుతున్నా వాళ్ళు ఎంత బాధపడిపోతారు. ఎందుకంటే అత్త కాబట్టి, అత్త చెప్పింది వినకూడదు. పోనీలే, వాళ్ళ విషయాలు మనకు అనవసరంలే, కానీ మన విషయాలు అయితే ఈ అబ్బా ప్రొద్దునంతా డ్రీమ్స్తో అయిపోయింది. ఇప్పటివరకు కూడా డ్రీమ్స్లోనే ఉన్నా నేను. లేచిన తర్వాత మీతో ఉన్నా, డ్రీమ్స్తో మీతో. నాకంటూ సమయం మీతో మాట్లాడాలి. ఇది నాకైతే చాలా బాగుంది, చాలా ఇష్టం కదా. ఓకేనా, బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. ఎన్టీ రామారావు ఇలా పోజు పెట్టి ఒక ఫోటో తీశాడు, దిగాడబ్బ అప్పట్లో. అది ఎంత ఫేమస్ అయిందంటే, అప్పుడు అన్నగారు అంటే ఇలా గడ్డం మీద చేపెట్టుకుని ఎంత జాలిగా ఉంటుందో ఆ చెయ్యి, చాలా మమకారంగా ఉంటుంది. ఓకేనా, బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ అంటుంది కానీ ఏం బోధ ఏంటి అనుకుంటారా. పోదాలేబ్బా, ఎందుకు 7 minutes 8 minutes అని మాట్లాడుకోకపోతే ఏం మాటలు ఉంటాయి, ఏం బాగుంటుంది. కొద్దిగా మాట్లాడుకుంటే పాకం నీళ్ళలో ఎంగనే రాదబ్బా. కాసేపు బాగా ఉడకబెట్టిన తర్వాత నీళ్ళలో వేస్తే అప్పుడు గట్టిగా ఉంటుంది, ఆ పాకం టేస్ట్గా ఉంటుంది. అట్లాగే మాట్లాడుతూ ఉన్న మాటలే టేస్ట్గా ఉంటాయి. ఇట్లా మాట్లాడి అట్లా పెట్టేస్తే ఏం ఉండదు. ఈ జోకులు బోకులు ఇవన్నీ వేసేటప్పుడు వేసుకున్నాను. మనం కూడా మనకు బోల్డ్ జోకులు వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు పుట్టామా, భూమి పుట్టినప్పుడు పుట్టామా. 60 years అంటే మాటల కదా, అంత టైం ఉంది కాబట్టి మనకు బోల్డ్ అని జోకులు వచ్చి, బోల్డ్ అని కథలు వచ్చి, బోల్డ్ అని మన ఫ్యామిలీలో జరిగినాయే బోల్డ్ అని విశేషాలు ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా షేర్ చేసుకోవచ్చు. కానీ ముందు ఈరోజు జరిగింది చెప్పుకుంటే బాగుంటుంది కదా, ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్. మా మనవాళ్ళకైతే చక్కగా మంచి మంచి పెనాలు కొన్నాడబ్బా, 1000 రూపాయలు పెట్టి. దాని మీద పల్చగా దోశలు వేసి, కొబ్బరి పుట్నాలు పల్లీలు వేసి, పచ్చిమిరపాయలు వేసి, చట్నీ చేసి వాళ్ళకి దోశలు పెట్టా. కడుపు నిండా దోశలు తిన్నారు మా ఆయన గారు మనవాళ్ళు. చాలా హ్యాపీగా ఉంది. ఓకేనా, బై. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్.